అందరం కలిసి. ఓకేనా సమంత? 1 minute. రాజీ ఆంటీ, జయంతి ఆంటీ, మామ్. మళ్ళీ ఏమైందమ్మా సామాన్య? పార్టీ ఎంజాయ్ చేద్దాం. పార్టీయా? ఆహా. ఏంటిది బేబీ? సమంతకి మనం గ్రాండ్ గా ఫేర్వెల్ పార్టీ ఇస్తుంటే ఎవరూ మనల్ని అప్రిషియేట్ చేయట్లేదేంటి? ఎవరు తాగకపోతే ఎలా? ఇదంతా వేస్ట్ అయిపోతుంది. అంతేకాదు, బేబీ కూడా బాధపడుతుంది. అమ్మా సామాన్య, నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఏంటి, మీరు కూడా బాధపడుతున్నారా? అవునమ్మా, నువ్వు సూర్యని పెళ్లి చేసుకోవడం సంతోషమే, కానీ శామ్ని వాళ్ళ నాన్నగారు రమ్మనడం, తను వెళ్ళిపోతాననడం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఆ బాధను మర్చిపోవడానికే ఈ పార్టీ. అదెవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. తన ఫేర్వెల్ పార్టీని ఎవరూ ఎంజాయ్ చేయట్లేదని చూడండి సమంత ఎంత బాధపడుతుందో. అయ్యో అమ్మ శాము, బాధపడకమ్మా. వద్దులేమ్మా, నువ్వు బాధపడకు. పార్టీ ఏగా, నేను తాగుతాలే. నీకోసమే అది కూడా. రాజీ ఆంటీ, ఫస్ట్ మీరు తీసుకోండి. అమ్మా, అది తాగొద్దు. అది ఉండవే, నీకేం తెలీదు. ఏంటిది, గొంతులో ఇంత మండిపోతుంది? మందు తాగితే గొంతు మండదా ఆంటీ? ఏంటిది, మందా? తిక్క కుదిరింది, బాగైంది. ఊరికే వస్తే ఫినాయిల్ తాగాడంటే ఒకడు. అబ్బా ఉండి చెల్లి, అసలు గొంతు మండిపోతుంటే. అక్క, ఇంకాస్త తాగు. ఆ మంటకి తోడు కాస్త మత్తు కూడా ఎక్కిందనుకో, డాన్స్ చేద్దు గాని. అమ్మ సామాన్య, ఏంటమ్మా ఇది? ఇలాంటి మా ఇంట వంట లేవు. భలే దానివే, పార్టీ పార్టీ అని చెప్పి భలే మంచి పని చేసావు. అవ్వా, ఈ విషయం అత్తకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? అమ్మో, నాకేం సంబంధం లేదు. నాకేం తెలీదు, నేనేం చూడలేదు, నేనేం తాగలేదు. అమ్మో, నేను వెళ్ళిపోతున్నాను. ఆంటీ, ఫేర్వెల్ పార్టీ ఇంకా అవ్వలేదు. ఎలాగో మీరెవరు మందు తాగలేరు కాబట్టి ఒక పని చేద్దాం. ఒక గేమ్ ఆడదామా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.